ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి శివుడవో నీవనే పూజించినాడు నీ చెంతనే తనువు సాలించినాడు ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. శివతత్వంలో మనం తెలుసుకోవాల్సింది ఆయన వివేకాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు, సంపదల్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అలాగే వైరాగ్యాన్ని కూడా ఇస్తాడు. అలాంటి వైరాగ్యమూర్తి బాబా సద్గురు సాయినాథుడు వైరాగ్యానికి నిజంగా అలా ఎదురుగా కనిపించాడని అనిపిస్తుంది. ఎక్కడ దేన్ని ఏ రకమైనటువంటి ఆడంబరాలు కానీ ఐశ్వర్యాలు కానీ ఇచ్చినా వాటిని పక్కకు నెట్టేసేవాడు. నిజంగా ఎక్కడో శ్మశానంలో ఉండి ఏదో శివుడు అనేటువంటి ఆయన ఎట్లా అండి అట్లా ఉంటాడని అనుకుంటారు. అలాంటి ఆయన ఇవ్వగలిగినంత ఐశ్వర్యం ఎవరూ ఇవ్వలేరట. అలాంటి అంత గొప్ప వైరాగ్యమూర్తిగా నిరాడంబరుడిగా ఉన్నటువంటి సాయి సద్గురువు మనకు ఈ మహాశివరాత్రి రోజున సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ బాబా శివుడే, ఆయన అక్కడ 60 ఏళ్ళు నిజంగా షిరిడిలో తిరిగాడంటే సాక్షాత్ పరమేశ్వరుడే తిరిగాడేమో అని ఆ రకంగా అనుభవాలు పొందినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. ఇప్పటికీ చాలామంది సాయిబాబా భక్తులు ఆయన శివుడే, ఆయన రూపం మనం చూడలేదు కానీ శివుడి రకంగా అడగక ముందే కూడా ఒక్కోసారి తెలుసుకొని అనుగ్రహించినట్టుగా సంకల్పిస్తే ఒక మంచి కార్యం, ఒక శుభకార్యం లేదా 10 మందికి సహాయపడేటువంటి 10 మందికి ఉపయోగపడేటువంటిది 10 మందికి క్షేమాన్ని కలిగించేది ఏదైనా సంకల్పించుకుంటే దానికి శివుడు ముందే సహకరిస్తాడట. అందుకని బాబా చెప్పే ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. ఎప్పుడూ మనలో ఉండేటువంటి అహంకారం పోగొట్టుకొని మనము ఒక చక్కటి త్రికరణ శుద్ధితో భగవంతుడి మీద భారం వేసి ఏ కార్యం చేసినా ఆయన 10 అడుగులు ముందుకు వస్తాడండి. మనం ఒక్కడుగు వేస్తే చాలట. అది శివుడి యొక్క తత్వం. ఈ రకమైనటువంటి శివతత్వంలో మహాశివరాత్రి రోజున మనం గుర్తు చేసుకోవాల్సింది చివరిగా బాబా శివుడే అని గుర్తు చేసుకునే ఎక్కడంటే బాబా మనకిచ్చేది ఇప్పటికీ మనం బాబా కళ్ళారా అంటే ఆయన భౌతిక శరీరం లేదు, అంతటా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి బాబా. సకల జీవచరాచర జగత్తులో ఆయనే ఉన్నాడు. ఆయనే శివుడు, ఆయనే పరమేశ్వరుడు, అంతటా ఉండేటువంటి ఆయనే. మరి ఆయన ఈ రోజున ఆయన ఉన్నాడు. ఆయన మహత్తు, ఆయన మహిమ, ఆయన శక్తి మన దగ్గరే ఉంది. మనం ఎక్కడ భయపడనక్కర్లేదు. ఎందుకు ఏ స్థితిలో కూడా అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా సమస్యలు వచ్చినా అన్నిటికీ మనకు సమాధానం చెప్తున్నది ఏదయ్యా? విభూతి అండి. శ్రీశైలం వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విభూతి తీసుకుంటాం. ఆ విభూతిని ఇచ్చేది ఎవరండి? సాయి అండి. అలాంటి సాయి శంకరుడు, సాయి శివుడు మనకిస్తున్నది విభూతి. నిజంగా ఆ విభూతి చమత్కారాలు ఎంత గొప్పవండి. ఎక్కడ ఎవరి నోట విన్నా అయ్యా నాకు నిజంగా భయంకరమైనటువంటి అనారోగ్యం ఉండింది, విభూతిని నేను వాడాను, హాయిగా ఉన్నాను. ఎన్ని మానసిక సమస్యలు కానీ ఏ రకమైన ఆరోగ్య స్థితిలో కానీ ఇక ఐశ్వర్యం సంగతి చెప్పనక్కర్లేదు. మనం చెప్తాం పెద్దవాళ్ళు విభూతి భూతి ఐశ్వర్యం అని, కానీ నిజంగా అదే మనకు ఐశ్వర్యమే. అలాంటి ఐశ్వర్యంతో అలాంటి గొప్ప వైరాగ్యాన్ని, అందుకని హేమాధిపంతకారు సచరిత్రలో చెప్తాడు, సాయి మనకు ఇచ్చేటువంటి ఆ విభూతి ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు అంటే మన చేతికి వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలట, అయ్యా మన పరిస్థితి కూడా ఇదే, బూడిదే, కానీ అది బూడిద కాదు, అది ఐశ్వర్యం. అది ఆయనను గుర్తు చేసుకోండి. ఆయన ద్వారా పొందినటువంటి సంపదలన్నీ కూడా మనం అనుభవించండి, కానీ త్యాగంతో ఆనందంగా మనం దాన్ని విడిచిపెట్టాలి. అహంకారం ఉండకూడదు అనే దాన్ని గొప్ప వేదాంత విషయాన్ని మనకు తెలియకుండా చెబుతున్నటువంటి మన దగ్గర ఆయన తీసుకునేది ఏమిటి? బాబా దక్షిణ తీసుకునేవాడట. గురువుగా ఉన్నారు కాబట్టి దక్షిణని ఇస్తాం, కానీ ఏమిటి? ఆయన విభూతిని ఇస్తున్నారు. అంటే మనము వైరాగ్యాన్ని కలిగించడం కోసం మనకు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, ఈ ధనం సంపాదిస్తున్నాం, ఎంతెంత సంపాదించినా ఏమి కాదు, ఆ సంపాదన మీద మనకు ఉండేటువంటి అహంకారం పోగొట్టడం కోసం వైరాగ్యం, తర్వాత వివేకం కలిగించడం కోసం ఈ రకంగా విభూతి. ఈ విభూతిని మనకు అందిస్తున్నటువంటి సాయి ఈశ్వరుడు, సద్గురువు అయినటువంటి సాయి ఈశ్వరుడి యొక్క ఆ శక్తి సామర్థ్యాల గురించి ఈ మహాశివరాత్రి రోజున మనం వినగలిగినటువంటి అనుగ్రహం నిజంగా ఇది ప్రాప్తమండి.
ఏ రకమైనటువంటి అనుగ్రహం లేకపోయినా, ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోయినా బాబా గురించి కానీ, బాబా తత్వాన్ని గురించి కానీ మనం వినలేమండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇది మనం వినం. ఈయన మహాత్ముడండి, మహిమ కలిగినటువంటి శివుడు ఆయన. ఎవరు? సాయి. అలాంటి సాయి ఈశ్వరుడి యొక్క ఆ చరిత్రలో ఉండేటువంటి విభూతి, ఉండేటువంటి శక్తి సామర్థ్యాల గురించి సచ్చరిత్రలో చెప్పబడినటువంటి కొన్ని కథలను ఓ పాట రూపంలో మీకు మీ ముందు నేను మననం చేసుకొని ఈ సాయి టీవీ ద్వారా నాకు కలిగినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనమందరం ఆ ఈశ్వరుడి యొక్క ఈ మహాశివరాత్రి రోజున ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతున్నాం అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని గుర్తు చేస్తూ, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, భక్తుల పాలిటి సాయి రక్షాది, భక్తుల పాలిటి సాయి రక్షాది, అక్షయమగు ఐశ్వర్యమిచ్చునది, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, నారి పుండును నయము చేసినది. ఇవి సచ్చరిత్రలో ఉండేటువంటి కథలు. అంటే ఈ మహాశివరాత్రి రోజున విభూతి, బిల్వపత్రాలతో పూజ చేయడం, అభిషేకం చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నాం. కాబట్టి సాయి నామాన్ని గుర్తు చేసుకుంటూ, సాయి సచ్చరిత్రను గుర్తు చేసుకుంటూ, ఆ విభూతిని గుర్తు చేసుకుంటే విభూతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నది, ఐశ్వర్యాన్ని ఇస్తున్నది సాయి విభూతి. ఆ విభూతిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో సచ్చరిత్రలో హేమాడి పంత్ గారు ఏవి గుర్తు చేస్తారో అది మీకు పాటతో గుర్తు చేస్తున్న పాటలో, నారి పుండును నయము చేసినది, పిళ్ళేకు చేసిన గొప్ప చికిత్సది, రాచకురుపును మసి చేసినది, డాక్టర్కే ఆశ్చర్యమైనది. ఎంతమందికండి ఈ రోజులలో, ఎంతమందికి రకరకాల అనారోగ్యాలు ఎన్ని కలిగినా ఆ రకంగా విభూతి పూస్తే డాక్టర్లు అంటే మామూలుగా వారు మెడికల్ చేస్తున్న సర్వీసులో అట్లా చెప్పకున్నా కూడా ఎట్లనయమైందయ్యా, ఎంతమంది అనుభవాలు పొందుతున్నారండి. ద్వారావతిలో ధునిలోది, ద్వారావతిలో ధునిలోది, ప్రేమతో బాబా పంచినది, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి. ఆయన ఉన్న స్థలాన్ని ద్వారావతి అన్నారు, ద్వారకామాయి. అది మరి ఆ అమ్మ ఒడి అన్నారు. మరి అట్లాంటి అమ్మ ఒడి నుంచి ఈశ్వరుడిచ్చినట్టుగా విభూతి ఇచ్చి మనకు ఎంత చక్కటి ఆనందాన్ని కలిగిస్తున్నారండి. శ్యామ మరదల్లి ప్రేగు జరమును సాయి విభూతి నయము చేసెను, నిద్ర పట్టని రోగము పోయెను, మూత్రకోశములో రాళ్లే పోయెను. ఈ విభూతి చమత్కారాలు చాలామంది సచ్చరిత్రలో చదువుకుంటూ ఉంటారు, పారాయణం చేస్తూ ఉంటారు. నిజంగా ఈ నిద్ర పట్టని రోగకతనికి బాబా ఎంత చక్కగా ఆ రోగాన్ని పోగొట్టాడో. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోయి ఏమిటయ్యా నీ రోగం అంటే కొంతమంది చెప్పుకోలేరు. నాకు నిద్ర పడుతుంది, అసలు నిద్ర పట్టదు, పడితే కాసేపు కాగానే మా నాన్నగారు కనిపిస్తారు, తిడుతూ ఉంటాడు నన్ను. మా నాన్నగారే ఎవరికి చెప్పుకుంటాడండి, ఏ డాక్టర్ చెప్పుకుంటాడండి. చివరికి అతనికి ఆ బాధ ఉంటే ఓ సాయిబాబా భక్తుడు చెప్తే విభూతి నోట్లో వేసుకొని నుదుట పెట్టుకొని ఆ విభూతి పొట్లను దిండు కింద పెట్టుకొని పడుకుంటేనట ఆ తర్వాత అట్లాంటి కళ రాలేదట, ఆ రకంగా ఆయన బాధపడలేదటండి. ఎంత నిజంగా గొప్ప చమత్కారం అండి ఇవి. నిద్ర పట్టని రోగము పోయెను, మూత్రకోశములో రాళ్లే పోయాను. ఇప్పటికీ ఎంతమంది అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఈ విభూతిని ఆశ్రయించి, విభూతిని ధరించి, ఈ విభూతిని చక్కగా మనస్ఫూర్తిగా, దానికి కారణం ఒకటే, మనకు శ్రద్ధ ఉంటారండి. ఇది నాకు అంటే ఇది వింటూ చాలామంది అనుకోవచ్చు అంటే మనం మందులు వాడకూడదని. నువ్వు మందులు వాడ, ఆ మందు కూడా నీకు ఇచ్చిన విభూతి. అది దాంతోపాటు అది ఎంత శ్రద్ధగా టైం టు టైం ఎట్లయితే నువ్వు తీసుకుంటావో అలాగే విభూతిని కూడా నీవు ఆ రకమైనటువంటి శ్రద్ధతోనే కనుక తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం నువ్వు పొందగలుగుతావు అనేదే మనం గుర్తు చేసుకోవాలి. జామ్నేరు లీల అద్భుతమైనది. గొప్ప కథ అండి నిజంగా జామ్నేరు లీల. అందుకని చెప్తున్నా కదా, శివుడు ఎక్కడ ఉన్నా, ఎక్కడ వాళ్ళ భక్తుల్ని ఎక్కడున్నా సరే కాపాడుతాడట శివుడు. అందుకని శివుడు లేని చోటు లేదు, శివుడు వెళ్ళిపోతాడటండి. అదిగా అనేక రూపాలు ధరిస్తాడటండి. మనకి ఏ రకంగా సహాయం కావాలో ఆ రూపం ధరించి వస్తాడట.
అందుకనే బాబా ఏం చేశాడు, ఒక టాంగా నడిపేవాడయ్యాడండి, సేవకుడు అయ్యాడండి చంద్రకర్ గారికి. ఎంత గొప్ప కథ అండి. జామ్నరి లీలా అద్భుతమైనది, జామ్నరి లీలా అద్భుతమైనది, మైనా తాయిని కాపాడినది, ఈశ్వరుడిచ్చిన ఊది సా ఈశ్వరుడిచ్చిన విభూతి. ఇరాని బాలిక మూర్ఛను ఆపెను, భీమాజీ పాటిల్ క్షయనయమయ్యను, కాన్పు సమయమున్న తల్లిని కాపాడే, భీమాజీ భార్య ప్రార్థన మన్నించే, వివేకమిచ్చి మోక్షమిచ్చునది, వివేకమిచ్చి మోక్షమిచ్చునది, పవిత్రమైనది పరమార్థమది, ఈశ్వరుడిచ్చిన ఊది సా ఈశ్వరుడిచ్చిన విభూతి. కళ్యాణరాముని నడిగినది. ఇదే విశేషమైనటువంటి విషయం అండి. సత్యతలో మనం చదువుకుంటాం, ప్రత్యేకించి తెలుగు వాళ్ళు. సాయి టీవీ ద్వారా ప్రత్యేకంగా గుర్తు చేస్తున్న తెలుగు వాళ్ళు పత్తినారాయణరావు గారు అనువాదం చేసినటువంటి, గుణాజీ గారు రాసిన దాన్ని అనువాదం చేసి ఏదైతే మనకు సంస్థానం వాళ్ళు అందిస్తున్నారో ఆ పుస్తకంలో మనం చదువుకుంటాం. కళ్యాణరామ రారవయ్య గోనెల సంచి నిండా విభూతి పోయ్య అంటారు. అది ఆ మాట ఉంది. అంటే ఈ కళ్యాణరాముడిని అడగడం ఏంటండి? విభూతి ఇచ్చేది ఎవరు? శివుడు ఇస్తాడు. అయితే శివాలయాలలో మనం ఇది కళ్యాణరాముడు విభూతి ఇవ్వడం ఏంటండి? ఎంతో గొప్ప అర్థం ఉందండి. ఈయన శివుడి యొక్క రూపం. మరి ఆయన అడిగింది ఎవరిని? విష్ణువుని అడిగాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అలాంటి ఏ విష్ణువు దాంపత్యం చేశారటండి నిజంగా. అందుకనే ప్రతి సంవత్సరం మనకు ఎక్కడ చూడండి, ఏ బస్తీలో చూడండి, ఏ దేశంలోనో చూడండి, దాదాపుగా తెలుగు వాళ్ళే కాదు అందరూ, ప్రత్యేకించి తెలుగు వాళ్ళు కళ్యాణం చేస్తారు. ఎవరిది? రాముల వారిది, సీతమ్మ వారిది. ఎందుకండి? వాళ్ళను గుర్తు చేసుకోవాలని. మరి ఆ కళ్యాణ రాముడటండి. ఏమిటి ఆయన ఇచ్చేది? విభూతి ఇస్తారట. అలాంటి విభూతిని ఇవ్వయ్యా. ఏమిటి? ఆయన ఇచ్చిన విభూతిని తీసుకొని బాబా ఏం చేస్తున్నాడు? మనకిస్తున్నాడు. మనము, మన పిల్లలు, మనము అందరం హాయిగా ఉండాలనేటువంటిదే ఆ సాయీశ్వరుడి యొక్క అనుగ్రహం అండి. అది సాయీశ్వరుడి యొక్క ఆలోచన. కాన్పు సమయమున తల్లిని కాపాడే, భీమాజీ ప్రార్థన మన్నించే, కళ్యాణరాముని నడిగినది, సాయి భక్తులను తట్టనబెట్టినది. అదే మనం సుందర శివుడు అంటారంటే హేమాధిపంత సచ్చరితలు మనం చదువుకుంటాం. దాంట్లో అంటే మధ్యాహ్నం హారతి కాగానే బాబా బయటకు వచ్చి ఆ గోడకానికి నిలబడి సుందర స్వరూపుడైనటువంటి ఆ సుందర రూపుడు అనేటువంటి ఆ మాటని ఆయన నుదుటి మీద విభూతి పెట్టి చేతుల్లో దోసట్లో విభూతి వేసేవాడట. ఎంత ఆప్యాయతతోనో కౌగలించుకునేవాట. నిజంగా ఆ రోజుల గురించి గుర్తు చేసుకున్నాడు హేమాధిపంత్. అలాంటి విభూతిని ఆయన అందించేవారని చెప్పి నుదుటన పెట్టి హేమాధిపంత్కు స్ఫూర్తినిచ్చినది. హేమాధిపంత్ రాయడానికి నిజంగా స్ఫూర్తినిచ్చిందంటే అది విభూతేనండి. చరిత్ర రాసే శక్తినిచ్చినది, ప్రాణమ పోసే సంజీవని అది, ప్రాణమ పోసే సంజీవనిది, రాజేంద్రుని కడదాక బ్రోచునది, ఈశ్వరుడిచ్చిన ఊది సా ఈశ్వరుడిచ్చిన విభూతి. మనకు అనారోగ్యం కానీ ఏ రకమైనటువంటి బాధ ఉన్నా ఆ ఈశ్వరుడికి అనుగ్రహంతో, ఎవరా ఈశ్వరుడు? సద్గురువు సాయి. సద్గురువు సాయి యొక్క ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకు ఉండేటువంటి మొట్టమొదట ఆరోగ్యంగా ఉండగలిగితాం. గొప్ప విషయం అండి. ఆరోగ్యంగా ఉన్నామంటే ఐశ్వర్యం సంపాదించుకున్నట్టే. కాబట్టి మొట్టమొదట బాబా చరిత్రను మననం చేసుకోండి. తద్వారా ఏమవుతుంది? మనకు అనారోగ్యాలు అనేటువంటివి మనకు అంటవండి. అది ఆ శివుడు, ఆ మంగళకరుడైనటువంటి సాయి మనకిచ్చే అనుగ్రహంని మీ ముందు సాయి టీవీ ద్వారా గుర్తు చేస్తూ, ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఈ రకంగా ఈ అవకాశం నాకు దొరికింది. అది నాకు నిజంగా ప్రాప్తమే. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ అందరికీ మరొక్కసారి నమస్కారం చేస్తూ, కరచరణ కృతం బా కాయజం కర్మజం బా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.